మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి 2025 సంవత్సరము జాన్యువరి 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రహచారం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే రాహు, జన్మంలో రాహు ఏమాత్రం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడండి. అన్నీ ఇక్కడ శరీరానికి సంబంధించినటువంటి మన గాయాలు అవటము, ఆరోగ్య విషయం, జ్వరము ఇత్యాదులు ఏవో శరీరకు సంబంధించిన అనారోగ్యాలతో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా ధన నష్టం కూడా జరిగేట మన ప్రవర్తనలోనే తేడా ఉంటుందండి. ప్రవర్తనలో కూడా చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాహు జన్మంలో ఉన్నప్పుడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. గురువు ద్వితీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారండి. ఇక్కడ ధనాదాయం పెరుగుతుంది. కుటుంబంలో చక్కగా పిల్లలు బాగా చదవటము, కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండటము, అలాగే నేత్రాలకు సంబంధించి మంచి జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం సర్దుకునేటటువంటి మంచి బాగుపడేటువంటి అవకాశము ఇవన్నీ కూడా మనకి ఈ ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థంలో కుజుడిగా మనం భావం తీసుకోవాలి. ఆయన కూడా ఉన్నది పంచమం, కానీ వక్రగతిలో ఉన్నారు కాబట్టి 4వ స్థాన ఫలితాలని మనం చెప్పుకోవాలి. 4వ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి, విద్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి, భూమికి సంబంధించి ఇళ్లకు సంబంధించినటువంటి ఈ వ్యాపారం కానీ, వాహన వ్యాపారస్తులకు కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు. వారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, వాహనాల యొక్క వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ప్రతికూలమైన ఫలితాలే కానీ అనుకూలమైన ఫలితాలు అయితే రావండి కుజుని యొక్క సంచారం. ఇకపోతే సప్తమ స్థానంలో కేతు వల్ల భార్యాభర్తల మధ్యన లేదు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానం, ఏకాదశ స్థానం 2 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో ఒక 4 రోజులు, ఏకాదశ స్థానంలో 6 రోజులు రవి యొక్క సంచారం జరుగుతోంది. తద్వారా ఏం జరుగుతుంది అంటే 2 స్థానాల్లోనూ కూడా రవి యొక్క ప్రభావం మంచి ప్రభావం చూపిస్తోంది ఎవరికి, మీనరాశి వారికి. తద్వారా రవి 4 రోజులు దశమ స్థానంలో ఉన్నారు చూడండి. అక్కడ మీరు చేసేటటువంటి ఉద్యోగమో వ్యాపారమో, ప్రతి మనిషి ఏదో పని చేస్తారు కదండి. ఏదో పిచ్చివాడు లేకపోతే ముసిరివాడు ఎవరో అయితే మన మరీ బెటర్ వాళ్ళు తప్పితే ప్రతివాడు ఎవరో ఒకటి ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు పనిచేసే దగ్గర అది వ్యాపారం సొంతం కావచ్చు, పైవాడు దానిలో ఉద్యోగం చేయవచ్చు, ఏదైనా సరే అక్కడ ఒక గుర్తింపు, ఒక ఆదాయము, మంచి చక్కటి పరిస్థితులన్నీ వ్యవసాయం కావచ్చు మరొకటి. అటువంటి దగ్గర మీకు ఈ దశమ స్థానంలో ఉన్నట్టు రాహు మంచి ప్రభావాన్ని, మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అక్కడ లాభం రావటం, ఈ మాట గౌరవం ఇవన్నీ కూడా. అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు కూడా ధనాదాయం పెరగటము, అలాగే వ్యాపార నైపుణ్యం ఇట్లాంటివన్నీ కూడా ధనార్జన ఎక్కువ పెరగటం, మనం అనుకున్న దానికంటే కూడా లాభాలు రావటము ఇవన్నీ కూడా ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు 2 స్థానాల్లో బాగా యోగిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు. ఇకపోతే దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మనకి మంచి ఫలితాలు, అది కూడా వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో అటు రవితో పాటు పోటీ పడతాడు. ఆయన 4 రోజులు పోటీ పడుతూ ఉంటాడు. 4 రోజులు 10 రోజుల్లో ఆయన దశమ స్థానంలో ఉన్నది. ఈయన మాత్రం 10 రోజులు కూడా దశమ స్థానంలో ఉండి ఇక్కడ ఈ మీనరాశి జాతకులకి అత్యుత్తమ ఫలితాలన్నీ అందిస్తూ ఉంటాడు. ధనాదాయం ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ ప్రసాదిస్తాడు బుధ భగవానుడు. ఈ విధమైనటువంటి ఫలితాలు కాకుండా వ్యయ స్థానం కనుక తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి. వ్యయ స్థానంలో రవి శని భగవాన్ యొక్క సంచారం, దీన్ని కూడా ఏలినాటి శని అంటారు. అంచేత ఏలినాటి శని ప్రభావం వల్ల అక్కడ వ్యయ స్థానంలో కాబట్టి ధనం ఎక్కువ ఖర్చు చేయిస్తాడు, ఆరోగ్య విషయం ఎక్కువ కొంచెం పాడవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశి స్థానంలో శని భగవానుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే శుక్ర భగవానుడు వ్యయ స్థానంలో ఉండి కూడా ఏకైక గ్రహం
వ్యయస్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్ర భగవానుడు మాత్రమే. కాబట్టి వ్యయస్థానంలో ఉండి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అక్కడ మనకి శుక్ర భగవాను ద్వారా ఏ విధమైన దుష్ప్రభావాలు ఉండవు, అన్నీ మంచి ప్రభావాలే. అంటే లలిత కళల్లో ఉండేటువంటి వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత అంతా చక్కగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్ర భగవానుడు ఈ మీనరాశి వారికి ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనము ఈ మీనరాశి వారి ఫలితాలు చెప్పుకోవాలి. వీరికి ఇప్పుడు నిజానికి మనం ఇందులో చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి గురువు శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లాగే మనకి ఈ శుక్ర భగవానుడు, గురువు, శుక్రుడు మంచిగా ఉన్నారు. అలాగే రవి 2 స్థానాలలోనూ కూడా, అంటే దశమ ఏకాదశి స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చక్కటి ఫలితాలు, ఈ 3 గ్రహాలు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నాయి. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. సర్వసహజం. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే మీరు ఈ దోషాల నుంచి బయటపడాలంటే రోజు మీ పూజలో అన్ని దేవుళ్ళతో పాటుగా నవగ్రహాలకి 1-2 నిమిషాలు కేటాయించండి. వీరి యొక్క సంబంధించినటువంటివి ఏదో ఒకటి మీరు జపం చేసుకోండి. శుభప్రదమైన వీటి యొక్క చెడు ప్రభావం బాగా వరకు తీవ్రత తగ్గిపోతుంది. అప్పుడు తద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇందులో ఏ మాత్రమూ సందేహం లేదు. మీరు చేయండి, అత్యంత శుభప్రదాలు మీ అనుభవంలోకే వస్తాయి. మీరే చెప్తారు, ఇలా చేసిన గురువుగారు చక్కటి ఫలితాలన్నీ పొందుతున్నారని. అంచేత ఈ నవగ్రహాలను పూజలో చిన్న భాగం చేయండి, 2-3 నిమిషాలు కేటాయించండి. ఏదో మనకి ఏదో పెద్ద ఆపద వచ్చినప్పుడు ఏదో 4 బ్రాహ్మణులు పెట్టించేసి హోమం చేసేసాము, జపం చేసేసా, అది కాదండి. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడానికి మనుషులు కాదు, దేవుడు. ఓకే అండి. ఈ విధంగా మీరు నవగ్రహ జపం చేసుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.